ఏసీగా మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఇప్పుడు వంట గ్యాస్ కొరత సెగ ఉండే హోటళ్లలో మెనూను తగ్గించేశారు. కొన్ని రకాల టిఫిన్స్ చేయడం కూడా ఆపేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. విజయవాడలో గ్యాస్ సరఫరా లేకపోవడంతో మూతపడుతున్న రెస్టారెంట్లు, హోటళ్ల గురించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. అన్ని దేశాల మీద పడింది. ఆ ప్రభావం అయితే ముఖ్యంగా భారతదేశం మీద మరింత ఎక్కువగా పడిందనే చెప్పుకోవచ్చు. వివిధ రంగాల మీద అయితే ప్రభావితం చూపించింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు అయితే దొరకని పరిస్థితి అయితే కనబడింది. దాని రేట్ ఎక్కువ, గ్యాస్ సిలిండర్ రేట్ ఎక్కువైంది. అదేవిధంగా కొంచెం కొరత అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంకా విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే పలు రెస్టారెంట్లు అయితే మూతపడి ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తుతం గుడ్ మార్నింగ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. మనతో పాటు రెస్టారెంట్ ఓనర్ మనీ గారు ఉన్నారు. సార్, అసలు హోటల్ బయట బ్యానర్ పెట్టారు, ఇంకా మూసేస్తున్నామని కూడా చెప్పారు తాత్కాలికంగా. ఏంటి సార్ ఇప్పుడు మాకు వారం రోజుల నుంచి మాకు గ్యాస్ రావట్లేదు. గ్యాస్ ఏజెన్సీస్ మాకు గ్యాస్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే మటుకు వాళ్ళ దగ్గర గ్యాస్ లేదంటున్నారు. ఇప్పుడు వారం రోజుల క్రితం మనకి రోజుకి మాకు 4-5 సిలిండర్ కావాల్సిన చోట ఒక 2 సిలిండర్ 3 సిలిండర్ ఇస్తున్నారు. మూడు సిలిండర్లు ఇస్తే మాకు చాలదు వ్యాపారానికి సాయంత్రం రాత్రి వరకు. ఆ గ్యాస్ కూడా స్టాక్ కూడా మా దగ్గర అయిపోయింది దానితో. అందువల్ల మనకి గ్యాస్ లేని వల్ల మాకు వ్యాపారం క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్, ఇదే విధంగా అంటే ఇట్లానే కంటిన్యూ అయితే మళ్ళీ తెరిచే పరిస్థితులు ఏమైనా కనబడితే, లేదా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమైనా వెతుక్కోవచ్చు కదా? మీరు ఎందుకు మొత్తం క్లోజ్ చేశారు? ఎక్కడ ప్రైవేట్ గ్యాస్ ఫోన్ చేసినా, ఎక్కడ గ్యాస్ ఫోన్ చేసినా మాకు గ్యాస్ లేదు. గ్యాస్ లేకపోతే మాకు వేరే విధానం లేదు. అసలు డీజిల్ పొయ్యిలు కానీ కట్లు పొయ్యికి పెట్టే విధానం కానీ మా హోటల్స్లో సౌకర్యం లేదు. ఈ గ్యాస్ ఉంటేనే మనం వ్యాపారం చేసే పరిస్థితిలో ఉన్నాం. సార్, అంటే ఇప్పుడు ఇక్కడ హోటల్లో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? అసలు రోజువారీ ఇక్కడ పని చేసుకునే వారి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మా హోటల్స్లో ఒక 30-35-40 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా లోకల్ కాకుండా బయట ఊరి నుంచి వచ్చి పనిచేసే ఉన్నారు. వాళ్ళకి రూమ్ అకామిడేషన్ మేము ఇచ్చాం. వాళ్ళకి కూడా మనకి ఫుడ్ వండుకోవడానికి ఈరోజు గ్యాస్ లేని పరిస్థితి ఉంది. ఈరోజు మేము తెరిసే హోటల్, బయటికి ఏ హోటల్ తెరిచిందో అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా మా దగ్గర గ్యాస్ లేని పరిస్థితి వచ్చింది. రేపెల్లుండిలో వాళ్ళకి ఏమైనా కట్లు పొయ్యి ఏదైనా చేసి ఏదైనా ఫుడ్ వండి పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాం. సార్, మీ హోటల్కి సంబంధించి జొమాటో, స్విగ్గీ సర్వీసెస్ ఉన్నాయా? పూర్తిగా అవి కూడా నిలిపివేశారు లేకపోతే? నన్ను నుంచే స్విగ్గీ, జొమాటో అన్నీ క్లోజ్ చేసాం. వాళ్ళకి కూడా సర్వీస్ లేదు. ముఖ్యంగా చూసారు కదా, హోటల్కి సంబంధించి స్విగ్గీ, జొమాటో సర్వీసెస్ కూడా పూర్తిగా ఆపేశానని చెప్తున్నారు. అదేవిధంగా విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే ఈ రెస్టారెంట్ అనే కాదు, పలు రెస్టారెంట్లు బయట కూడా బ్యానర్స్ పెట్టారు. యుద్ధ నేపథ్యంలో తాత్కాలికంగా హోటల్ బంద్ చేస్తున్నామని. అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చూసుకున్నా, అటు వంట గ్యాస్ సిలిండర్ చూసుకున్నా పూర్తిగా వినియోగించడానికి నిల్వలు లేవని కూడా గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఫోన్లు చేస్తే నిల్వలు పూర్తిగా ఆగిపోయాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనీ గారు అంటే ముఖ్యంగా వారి రెస్టారెంట్కి సంబంధించి వర్కర్స్ని కూడా వర్క్లోకి రావద్దని కూడా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా మూసివేశామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.